దేవుడి సన్నిధిలో నీ సన్నిధిలో సంఘంలో ప్రకటించిన మేరకు నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నేను బిడ్డగా చేరి ఉండగా నీ ఆత్మ సన్నిధి సంచారం ఉన్నదని మీ రక్తాభితైన వృక్షం నైనా ఈ క్షణంలో కుమ్మరిస్తాను దేవా. నైనా నీ సన్నిధిలో ఈ కార్యక్రమం జరిగిస్తాడు కాబట్టి నయా నిరాశలు చెప్పేవాళ్ళు నైనా ప్రార్థన వినువాళ్ళు సంఘంలో తండ్రి నైనా సంఘం ప్రార్థించట్లు నీ ఆత్మ సన్నిధి సంచారం దయచేస్తాను. ఆటంకాలు అవరోధాలు తొలగిస్తానండి. సమస్తాన్ని స్వాధీనం పెట్టండి దేవా. సంఘంలో ఉండే కుటుంబాన్ని నిమిత్తమైన తండ్రి వేడుకోవడానికి తండ్రి పాదాలు చేరి ఉండగా దేవాలయ తండ్రి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దర్శించండి. నీ రక్తావి తైల ప్రోక్షణతో నైనా కుటుంబాలను దర్శించండి. స్వస్థతనిస్తూ విడుదలనిస్తారండి. నీ అద్భుత కార్యాలు నైనా ప్రతి కుటుంబంలో జరగడానికి సహాయం చేయడం వేడుకున్నాం దేవా. సియోను ప్రార్థన మందిరంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని నైనా సంఘాన్ని దర్శించండి. ఆనాటికి అభివృద్ధితో తండ్రి రాజా సమయంలో నైనా తండ్రి సమస్తంలో మీ ఆధిపత్యం సన్ని తోడుని ప్రార్థన మనవులు తండ్రి రాజు మీరు ఆలకించి అంగీకరించి దేవా మాకు జవాబులు దయచేయవద్దు. మీ పాదాల చేతులకి తండ్రి సమస్త తను అప్పగించుకుంటూ క్రీస్తు మహదేశి రెడీ వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి.
రీతిలో నడుస్తున్నాం. ఎలాగైనా మార్పులు వెళ్తున్నాం. ఈ ముందు నడిచేవారు జీవనం కలిగిన యేసుని చూస్తున్నాం. భయపడకు, దిగులు పడకు, కలవరపడకు. ఆయన నేను నడిపించుకుని నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జీవితము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జీవితము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది నూతన గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన చిత్తముల జీవితం నెరవేర్చాలి. ఆయన చిత్తంలో నిలిచిపోయిన నిన్ను నడిపించు ఆయన సమర్పణ. దేవునికి స్తోత్రం. వేలాది కనులన్నీ మహిమను, తరంగపు పొంగు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేళ. వేలాది కనులన్నీ మహిమను, తరంగపు పొంగు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేళ. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది నూతన గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది నూతన గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
యేసయ్య నా పాట పాడుకుంటా. Praise the Lord. Check, praise the Lord. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సంవత్సరములక సాగిపోదు జీవన మార్గములో. స్తోత్రగీతము ఆలపించుచు నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీ సంగీతం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. అమరుడవు నీవు
ఉన్నతమైన దేవుని ప్రభుత్వం దేవుని ఆయన వెలుగువ కురిసిన చిరుజల్లో నీ కృపణాలో ప్రవహించగా పొందితినెన్నో పకారములు నవనూతనమే ప్రతిదినము వెలుగువ కురిసిన చిరుజల్లో నీ కృపణాలో ప్రవహించగా
స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. మన రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామమును బట్టి మీకందరికీ నా వందనములు. ఆదివారం దేవుని ఆలయంలో ప్రకటించిన మేరకు సియోనులో సంగముగా చేరి ప్రార్థించడానికై దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యదినాల్లో ఉన్నాం. యేసు ప్రభు ఏ క్షణాన్ని వస్తాడో, ఏ సమయం వస్తాడో ఎవరికీ తెలియదు. గత వారం అంతా కూడా బైబిల్ అధ్యయనం నేను చేస్తున్నప్పుడు దేవుని యొక్క దినము రాకడలో కలిగే కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని ఘట్టాలను దేవుడు ముందుగానే తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు, ఎన్నో అపాయకరాలు మనం చూస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం లేదు. ప్రయాణాల్లో బస్సులలో ప్రయాణిస్తున్నారు, అపాయాలు సంభవిస్తున్నాయి. విమానాలు వెళ్తున్న అపాయాలు సంభవిస్తున్నాయి. ఈ మనిషి ఎక్కడికి వెళుతున్నా కూడా క్షేమంగా తిరిగి వస్తాడని గ్యారంటీ లేని అపాయకరమైనటువంటి దినాల్లో మనుషులు జీవిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, యేసు ప్రభుని శిష్యులు ఒకరు దినాన్ని అడిగారు, దేవా, నువ్వు 2వ రాకల్లో వస్తానన్నావు కదా, నువ్వు వచ్చేటప్పుడు మేము జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు మాకు తెలియజేస్తావా అని అడిగారు. యేసు ప్రభు ఎంతో గొప్ప దేవుడు. అంటే ఆయన అంటాడు, మనిషి కుమారుడు ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు, అది పరలోకముందున్న తండ్రికి తప్ప కుమారుడికైనా తెలియదు అని రాయిస్తూ, అయితే ఆయన వచ్చే గడి ఎలా ఉంటుంది, ఆయన వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు సమీపించే కొన్ని లక్షణాలు ఏంటి అనేది బైబిల్లో చాలా క్లుప్తంగా మనకి తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా కొంతమంది డాక్టర్లు కూడా కొన్ని రోగాలని ఎలా పసిగట్టాలో కొన్ని సిమ్టమ్స్ని ఆధారంగా మనం గ్రహించాలని తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. శరీరం మనకి కొన్ని సిమ్టమ్స్ని చూపిస్తుందంట. ఒక హార్ట్ అటాక్ ఒక మనిషికి ఇమీడియట్లీగా రాదు, అది వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను శరీరం తెలియజేస్తుంది. మానవుడు వాటిని గ్రహించి వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీగా దగ్గరలోని హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అంటే మన దేహంలో ఏదైతే రోగము పడుతుందో, రోగం ఉన్నదని శరీరము మనుషునికి తెలియజేస్తుంది. అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాకడ సమీపంలో ఉన్నటువంటి కొన్ని సూచనలను భూమి మీద తెలియజేస్తూ వచ్చినాడు. అపోస్తలులు కూడా కొన్ని సూచనలను పరిశుద్ధ గ్రంథం సూచిస్తూ వచ్చారు. అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని ఎరగాలి. దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోతుంది మనుషుల మీద అనుకుంటున్నారేమో. కేవలం మనుషుల మీద మాత్రమే కాదు ప్రేమ చల్లారేది. ఏ జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని మీద కూడా మన ప్రేమ చల్లారిపోతుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘస్థులకు రాస్తూ అంటాడు, ప్రభు యొక్క దినము సమీపించిన కొలది
మనం ఎక్కువగా కూడుకోవాలి, మనం ఎక్కువగా దేవుని సమీపంగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో, ధ్యానములో, ఆయన సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థించుటలో మనం ఎక్కువగా సమీపంగా ఉండాలి అని తెలియజేస్తూ వచ్చాడు. అయితే అక్రమం కలిగినటువంటి జీవితంలోనికి మానవుడు ప్రవేశించిన తర్వాత మనుషుల్ని ప్రేమించటం మాత్రమే తగ్గేది కాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద బిడ్డలకి ప్రేమలు లేవు, బిడ్డల మీద తల్లిదండ్రులకు ప్రేమలు లేవు, భర్తల మీద భార్యలకు ప్రేమలు లేవు, భార్యల మీద భర్తలకు ప్రేమలు లేవు. కొన్ని జీవితాలు మనం చూస్తున్నప్పుడు అక్రమం నిండిపోయి ఉంది. అక్రమం నిండుడి చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మీద మన ప్రేమ తగ్గినా పర్వాలేదు, కానీ ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడైతే మనకు నిత్య రక్షణ ఇచ్చినాడో, ఏ దేవుడైతే మనకు పరలోకం ఇవ్వబోతున్నాడో ఆ దేవుని మీద కూడా మన ప్రేమను తగ్గించుకోవటం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుణ్ణి మనం ప్రేమించే వరంగా ఉండాలి. ఈరోజు దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? అయితే దేవుడి ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చినాడు. ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చిన మాత్రమే కాదు, నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును కూడా పెట్టినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నిన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? ఆయన ప్రాణం పెడితేనే నీ ప్రాణానికి రక్షణ. అంతగా నీ దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెడితే, ఈరోజు నీ దేవుని నువ్వు ఏ ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు? దేవునితో నీ అవినవ సంబంధం ఎలా ఉంది? దేవునితో నీ అనుబంధం ఎలా ఉంది? దేవునితో నీ నడవడిక ఎలా ఉంది? దేవునితో పాటు నువ్వు నడుస్తూ ఉన్నావా? ఆదికాండంలో మనం చూస్తే హానోకు దేవునితో పాటు నడిచినాడు కాబట్టి దేవుడు అతను కొనిపోయినాడంట. దేవునితో పాటు నడిచే అనుభవం వల్ల ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవునితో సత్సంబంధం కేవలం ఆదివారం మాత్రమే, మిగిలినవన్నీ మన సొంత కార్యాలు. ప్రతివారు తమ సొంత కార్యాలను చూసుకునిచున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలను చూడరు. చూడాలి, చూడకపోతే ప్రమాదం. చూసేటట్లుగా నీ కన్నును తెరుచుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త దేవుడు అంటాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిదై. నీ కన్ను చెడిందా నాశనం. ఈరోజు మన కన్ను మంచిది కాకున్నట్లుగా, దేవుని సన్నిధిని చూసేటట్లు కాకుండా, దేవుని వైపు నడిచేటట్లుగా మన కనుచూపుని పానివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. దేవుని కార్యాలను చూడకుండా, దేవుని సన్నిధిని వెళ్ళకుండా, దేవుని వైపు తిరగకుండా, నువ్వు దేవుని వెంబడించకుండా, నువ్వు దేవుని సేవించకుండా ఉండునట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది సాతాను నీ కన్నులకు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసుకున్నాడు. ఈరోజు చీకటిలో తవుళ్ళాడుకుంటున్నారు. దేవుణ్ణి నీ ఉండే చోట్ల నువ్వు వెతుక్కుంటున్నావు, కానీ నీ ఉండే చోట్ల దేవుడు ఉండడు. దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఆమేన్. అందుకని వాక్యం సెలవుస్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ రోజుల్లో దేవుడు మనం ఉండే ప్లేస్లోనికే, ప్రభువా నేను నా గృహంలోనే ఉంటానయ్యా, నేను మందిరానికి వెళ్ళలేను, సంఘానికి వెళ్ళలేను, సహవాసానికి వెళ్ళలేను, బోధలానికి వెళ్ళలేను, నేను నా ఇంట్లోనే ఉంటానయ్యా, నువ్వే నా దగ్గరకు రా, నా ఇంట్లోనికి రా, నా గృహంలోనికి రా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నా పిల్లలారా, మొదటగా నీవు దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఎత్తబడే గుంపులో, సంఘములో నీవు ఉండాలి. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడే గుంపులో, సహవాసములో మనం ఉండాలి. అందుకని ఆది అపోస్తలులు శిశువులను ప్రేరేపించినారు. ఎంతగా ప్రేరేపించారంటే, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునేటట్లుగా వాళ్ళని ప్రోత్సహించారు. ఈరోజు సంఘంలో ఉన్న క్రైస్తవులు మనం చేస్తే మన డ్యూటీకి ప్రతిరోజు మనం వెళ్తాం. ఎందుకో తెలుసా? మనం ప్రతిరోజు మనం డ్యూటీకి వెళ్తేనే
మనకి నెలలో శాలరీ వస్తుంది, లేకపోతే కష్టం అవుతుంది. దేవుని మందిరానికి మాత్రం మనం ఎప్పుడో ఒకసారి వెళితే మనకు ఫలితం గొప్పగా ఉంటుందని ఆశించుకోవటం అది కేవలం అజ్ఞానమే. అయితే ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో శిష్యువులు అయితేమి, ఆది అపోస్తుల కాలంలో క్రైస్తవులు అయితేమి, వారు ప్రతి ఇంట చేరి ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ దేవుణ్ణి ఆ దినాలు అంతగా ప్రేమించారు. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మరి తప్పక దేవాలయంలో దేవుని సన్నిధిని ప్రేమించేవారు, కూడుకొని ప్రార్థించేవారుగా ఉంటారు. అందుకని ఈ రోజుల్లో ప్రార్థించేవారు లేరు అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారు లేరని అర్థము. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ క్రియలు మనలో లేకపోతే ఆ క్రియలు లేని విశ్వాసం అది మృతము అని వాక్యం సెలవిస్తుంది. క్రియలు ఉండాలి. నీలో విశ్వాసం ఉందా? అది క్రియరూపకంగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఉండుట అది వ్యర్థం. ఇదిగో నేను విశ్వాసనే ఉన్నాను అని చెప్పుకున్నట్టు బట్టి ఏ ప్రయోజనం లేదు. మన విశ్వాసం మనల్ని నడిపించాలి, దేవుని వైపు నడిపించాలి, ఆయన ఆజ్ఞల వైపు, ఆయన కట్టడల వైపు, ఆయన విధి విధానాల వైపు మనల్ని నడిపించాలి. అందుకని ఈ రాత్రి సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని మాటలు నేను మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఈ దినాలు అందుకని యేసు ప్రభు రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇక రాబోయే డిసెంబర్ మాసం అంతా కూడా చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ని ఆచరిస్తారు. రక్షకుడు మా కొరకు ఉదయించినని పాటలు పాడతారు. రక్షకుడు వచ్చి ఇంచుమించు 2025 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. యేసు ప్రభు ఇంకా పుట్టుక వేడుకల్లో ఉండే ఆనందం, యేసు ప్రభు తిరిగి వస్తాడు, నేను సిద్ధపడాలనే యొక్క సిద్ధపాటుతనం, ఆ యొక్క దిద్దుబాటు లేని జీవితాలని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని దినపు రాకడలో మనం సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడి ఉండాలంటే నువ్వు దిద్దుకోవాలి. నీ జీవితంలో ఒకవేళ పొరపాట్లు ఉంటే మనం చదువుకుని చిన్నపిల్లప్పుడు బలపాలు తీసుకొని పలక మీద రాసుకుంటూ ఉంటాం. తప్పులు పోతే మళ్ళీ తుడిచి మళ్ళీ తిరిగి రాసుకుంటాం. నీ జీవితంలో కూడా ఒకవేళ పొరపాటులతో, అవిధేయతలతో, ఇంకా అలక్ష్యంతో, నిర్లక్ష్యంతో దేవునికి దూరమై ఉన్నావా? అలాంటి అనుభవాలను తుడిచివేసి ఇది మొదలుకొని దేవుడికి సమీపంగా జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 43 verse 3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణరక్షణ క్రయధనముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషోను షేబాను ఇచ్చి ఉన్నాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు దేవుడును, పరిశుద్ధ దేవుడును నేను అంటున్నాడు. మన దేవుడు ఎవరంటమ్మా? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నుండి గొప్పతనం ఏంటి అని అంటే పరిశుద్ధత. అందుకని బైబిల్లో మనం చదివేటప్పుడు మొట్టమొదటిలోనే ఉంటుంది. ఏమని ఉంది? పరిశుద్ధ గ్రంథము. చాలా గ్రంథాలు ఉన్నాయి, జ్ఞానం తెచ్చే గ్రంథాలు ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఆ పేరు లేదు. కేవలం భూమి మీద ఒకే ఒక గ్రంథానికి ఉంది పరిశుద్ధ గ్రంథం అనేది. ఆ గ్రంథం ఏంటో కాదు, మన ఇంట్లో ఉన్న, మన ఒంట్లో ఉన్న, మన చేతుల్లో ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథ బైబిల్ని మనం చదువుతున్నప్పుడు మన జీవితము పరిశుద్ధపరచబడుతుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనం రక్షించవేట 3 మాటలు. నేను దేవుడును, నేను పరిశుద్ధుడును, నేను రక్షించువాడును. ఈ 3 మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మొట్టమొదటిగా ఆయన మనకు దేవుడు. ఈరోజు మనకి ఎవరు దేవుడు? డబ్బు దేవుడు, ఉద్యోగం దేవుడు, భార్య బిడ్డల దేవుడు, కుటుంబం దేవుడు, సంపద దేవుడు. ఏ దేవుడు? దేవుని స్థానంలో చాలానే వచ్చేసాయి. ఇప్పుడు దేవుని యొక్క స్థానంలో చాలానే వచ్చేసాయి మనుషులకి. కానీ మన దేవుడికి ఆప్షన్ ఉండకూడదు, ప్రత్యామ్నాయంగా. అందుకని ఆయన అంటున్నాడు, ఏకైక దేవుడు ఆయన, అద్వితీయ దేవుడు అంట. అంటే అద్వితీయం అంటే ఏంటి? ద్వితీయం అంటే 2, అంటే రెండో ఆప్షన్ లేదు.
రెండవ నామానికి పలకడానికి వీలు లేదు. అద్వితీయుడైన దేవుడే యెహోవా. మన దేవుడు ఒకే దేవుడు, ఆయన మాత్రం మనం ఆరాధించాలి. ఈ దినాన ఈ వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే గొప్పదిగా నువ్వు భావించేది ఏది ఉంది నీ జీవితంలో? దేవుడికి సెకండ్ ఆప్షన్ ఇస్తున్నావా? దేవునికి సెకండ్ది ఇస్తున్నావా? అయితే చాలా ప్రమాదంలో నీవు ఉన్నావు. నీ జీవితంలో ఏది గొప్పది? ఏది గొప్పదంటే నీ ఏం చెప్తావు? నా జీవితంలో మొట్టమొదటిగా నేను దేవుడు నా దేవుడు. రెండవదిగా ఆయన నీకు దేవుడు అయి ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే ఆయన అంటాడు నేను పరిశుద్ధుడిని అంటాడు. రైట్? నీకు నిజంగా నా దేవుడు అయి ఉంటే నువ్వు ఏ మలినమైనటువంటి పాపాల్లో జోలికి నువ్వు పావు. ఏంటి పాపాలు అని అనుకుంటే ఈరోజు చాలామంది పాపాలంటే నేను దొంగతనం చేస్తే కదా, నరహత్య చేస్తే కదా, వ్యభిచారం చేస్తే కదా, నేను ఒకరు మోసం చేస్తే కదా, ఇంకొకరు దోచుకుంటే కదా, ఇంకొక దొంగనైతేనే కదా, నేను అలాంటి ఏవి చేయలేదు, నేను అలాంటి పాప సంబంధమైన నాలో లేవందుకు నీకు స్తోత్రములని ఒక సమరయుడు ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తున్నారు. కానీ పాపం అంటే అదే కాదు. మేలైనది చేయి నెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయాలి. ఏంటి మేలైనది? ద్వితీయోపదేశకాండములు అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి కట్టడంలో ఆజ్ఞలు గైకొన్నట్టు నీకు మేలు కలుగునట్లు. రెండవదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవారాత్రంలో ధ్యానించాలి. మేలైనవి చాలానే ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆయన మాట వినుట మేలు, ఆయన సన్నిధికి వచ్చుట మేలు, ఆయన ఆజ్ఞలు గైకొనుట మేలు అంటాడు దావీదు. దేవుడు మొట్టమొదటిగా ఆయన మనకు అద్వితీయ దేవుడు అయి ఉండాలి. అంటే రెండవది ఉండకూడదు. నీ జీవితంలో మొదటి స్థానము దేవుడు ఏకైక స్థానం ఆయనదై ఉండాలి. రెండవది ఏదైనా ఉండబెట్టుకో, నీకు ఇబ్బంది లేదు. నీ భార్యని పెట్టుకో, నీ బిడ్డలను పెట్టుకో, నీ ఉద్యోగాన్ని పెట్టుకో, నీ సంపదను పెట్టుకో, నీ ఐశ్వర్యం పెట్టుకో, నువ్వు ఏదన్నా పెట్టుకో, డోంట్ వరీ, దేవుడు ఏమంటావు. కానీ నీ జీవితంలో మొదటి స్థానం దేవునిదై ఉండాలి. రెండవదిగా ఆ దేవుడు నీకు మొదటి స్థానం అయి ఉంటే నీవు పరిశుద్ధుడిగా ఉంటావు. ఈరోజు దేవుని యొక్క ప్రార్థన నిర్లక్ష్యం చేయటం పాపం. సమూయేలు అంత గొప్ప ప్రవక్త అంటాడు, ఏమంటాడు? అయ్యో, మిమ్మల్ని బట్టి నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము. సమూయేలు గొప్ప ప్రవక్త అండి, మహోన్నతమైనటువంటి ప్రవక్త. ఆయన అంటాడు నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు సువార్త చేయకపోతే నాకు పాపం అంటాడు. దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించాలని ఆజ్ఞాపించినాడు మన దేవుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు నువ్వు పరిశీలన చేస్తూ, ఈరోజు ఎవరికైనా నీవు దేవుని సువార్తను ప్రకటించావా? ఈరోజు నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసావా? ఈరోజు నీ సంఘ సేవకుడు కొరకు, నీ సంఘ కాపరి కొరకు నువ్వు ప్రార్థించావా? ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే కాపరు లేని గొర్రెలు వలె ఉన్నారు. యేసు ప్రభు ఒకరోజు కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన మాటలు వినడానికి అనేక మంది పరిగెత్తుకొని వచ్చారంట. ఒక ఆదివారం లాగా చర్చికి గుంపులుగా ఎట్లా పరిగెత్తుకొని వస్తారో, ఆదివారం అయితే మాత్రం గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి ఆయన వాక్యం వింటున్నారంట. అప్పుడు దేవుడు వాళ్ళు చూసి కాపరు లేని గొర్రెలు వలె చెదిరి ఉన్నారని వారి యందు కనికిరపడ్డాడు. కాపరి నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండాలి. కాపరి కలిగిన గొర్రె వలె నీ ఉన్నావా? విశ్వాసి అని పేరు పెట్టబడిన ప్రతి క్రైస్తవుడు అతనికి ఒక కాపరిని దేవుడు నిర్ణయించి ఉంటాడు. అయితే ఈరోజు విశ్వాసులు కాపరి యొక్క తత్వంలో ఉండటానికి ఇష్టపడట్లేదు. కాపరిని శాసించే స్థాయిలోనికి వెళ్ళిపోయినారు. కొంతమంది విశ్వాసులను కాపరినే భయపెట్టాలని చూస్తారు, కాపరినే నోరు మూయించాలని చూస్తారు, కాపరినే మీద ఆధిపత్యం చేయాలని చూస్తారు. దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నీకు మొదటి స్థానం ఉండాలి. రెండవదిగా ఆ దేవుడికి నీవు మొదటి స్థానం అయ్యి నీ జీవితంలో ఉంటే నువ్వు ఏ దురాభిమాన పాపములో నీవు పాలు పొందుకోవు, పరిశుద్ధత కలిగిన జీవితం జీవిస్తుంటావు.
అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండటం పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండడం పరిశుద్ధత, దేవుని యొక్క ఆజ్ఞ గైకొనటం పరిశుద్ధత, దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం పరిశుద్ధత, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడడం పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కలిగిన నీవు చివరిగా అంటాడు, ఈ పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే నేను రక్షించేది కూడా నా దేవుడే. అందుకని మూడు మాటలు అంటాడు, నేను నీ దేవుడును, నేను పరిశుద్ధుడును, మూడవదిగా నేను రక్షించువాడును. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి మొదటిగా దేవునికి స్థానం ఇచ్చి ఉండి, రెండవదిగా నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, ఈ నిందలు, ఇబ్బందులు అవన్నీ నీ జీవితంలోకి వచ్చినా కూడా భయపడకు. నేను ఒకరోజు రక్షించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నేను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆయన కొంతమందిని రక్షించాడు. ఒక 3 వ్యక్తులు నేను చూపించి నేను ఈ దినమున ముగిస్తాను. దేవుడు రక్షించినటువంటి కొందరు, తద్వారా వారి జీవితంలో కలిగిన ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. చూడండి అమ్మ, మొట్టమొదటిదిగా నిర్గమకాండము 14వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనం. నిర్గమకాండ 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. చాలమ్మ. ఆ దినమున దేవుడు ఐగుప్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలు ఏం చేశాడంట? రక్షించినాడు. ఇక్కడ ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క జనాంగం అని అర్థం. ఐగుప్తి అంటే లోకము అనేది సంబంధం, లోకం అనేది అర్థం, లోకాన్ని సూచిస్తుంది. దేవుడు మొట్టమొదటిగా రక్షించినటువంటి ప్రజలు ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తిలో వశములో నుండి రక్షించాడు. ఐగుప్తులు ఏముంది? విగ్రహారాధన ఉంది. ఐగుప్తులు ఏముంది? బానిసత్వం ఉంది. ఐగుప్తులు ఏముంది? కఠిన బాధలు ఉన్నాయి. ఐగుప్తులు ఏమున్నాయి? కఠిన శ్రమలు ఉన్నాయి. ఐగుప్తుల్లో ఏముంది? వేదన ఉంది. వారి జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. కఠినమైనటువంటి బాధ, కఠినమైన శ్రమను అనుభవిస్తున్నారు. ఆ లోకపు శ్రమను వారు సహించలేక నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క నిట్టూర్పులు విని విడిపించుటగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. నా పిల్లలారా, లోకంలో మేలు ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, పొరబడుతున్నావు. లోకంలో శ్రమ ఉంది, వేదన ఉంది. అయితే ఈ లోకానికి అలవాటు పడినటువంటి వారు లోకంలోని నిజమైన ఆనందం ఉంది, లోకం నిజమైన సంతోషం ఉంది, లోకం నిజమైనటువంటి హ్యాపీనెస్ అని ఉన్నాయని సంతోషిస్తూ లోకమును అపరిమితముగా అనుభవిస్తున్నారు. అయితే ఒకరోజు లోకమునకు తీర్పు తీర్చే దినం ఒకరోజు ఉంది. దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయం చాలామందికి తెలియదు. అందుకని యేసు ప్రభు చాలాసార్లు చెప్తాడు, ఇదిగో లోకమునకు సంబంధించినది ఏది నాలో లేదు. దేవుడు తన ప్రజలను చూసినప్పుడు వారు లోకంలో ఉన్నారు, వారు లోకంలో జీవిస్తున్నారు. అయితే ఆ లోకంలో ఉన్న వాటితో వాళ్ళు హ్యాపీనెస్గా లేరు, బాధపడుతున్నారు. బాధపడుతున్న వారిని దేవుడు విడిపించడానికి వచ్చినాడు. ఈరోజు లోకంలో నువ్వు హ్యాపీగా ఉన్నావంటే దేవుడు నిన్ను విడిపించడానికి రాడు. నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యుండి, ఒక దేవుని రక్తంతో కడగబడిన వాడు అయ్యుండి, నువ్వు సినిమాల్లో ఆనందిస్తూ, నువ్వు రీల్స్లలో ఆనందిస్తూ, నువ్వు షికార్లలో ఆనందిస్తూ, పబ్లలో ఆనందిస్తూ, క్లబ్లలో ఆనందిస్తూ, లోకంలో విచ్చలవిడమైన జీవితం నువ్వు ఆనందిస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిపించడానికి రాడు. నువ్వు ఎందుకంటే నువ్వు అలవాటు పడిపోయినా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, అడవికి అలవాటు పడిన గాడిద. అడవి గాడిద కంచర గాడిదని తెచ్చి సాక్కోగలమా? కంచర గాడిదని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకొని సాధారణమైన గాడిద వల్ల దాన్ని పోసి మనం సాకలేము. ఎందుకంటే అడవికి అలవాటు పడిన కంచర గాడిద అని బైబిల్లో ఉంటుంది. లోకంలో మనం అలవాటు పడిపోయినాం అనుకోండి, ఇక దేవుడు మనం అయితే ఇశ్రాయేలులో గొప్పతనం ఏంటయ్యా అంటే వారు దేవుడిని నిరీక్షించున్నారు. యెహోవా మాకు దేవుడు అయ్యి ఉంటే మాకెందుకు ఈ కష్టం, అయ్యో ఎప్పుడు దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. బాధను అనుభవిస్తూ, శ్రమను అనుభవిస్తూ, కఠినమైన శిక్షను అనుభవిస్తూ వారు నిట్టూర్పులు ఇస్తున్నప్పుడు వారి యొక్క నిట్టూర్పులు నేను
నిశ్చయముగా నేను వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఆమేన్. నా బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవైతే లోకముతో పాటు లోకములో ఉన్న వాటిని ప్రేమించు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల వాడు దేవునికి శత్రువు అవును. లోకములో ఏముంది? శరీరరక్ష ఉంది. లోకములో ఏముంది? నేత్రరక్ష ఉంది. లోకములో ఏముంది? జీవపు డంబం ఉంది. ఎవడైనను వీటిని ప్రేమించితే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు కానీ కఠినమైన శ్రమను అనుభవిస్తూ నిట్టూరు పిడుస్తున్నారు. దేవా, మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. కొన్ని 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని విడిపించడానికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ లోకంలో నీకు ఇష్టం లేనివి నువ్వు చేస్తూ బాధను అందుతున్నావా? అయ్యా, ఈ పని నాకు ఇష్టం లేదు, అయినా చేయాల్సి వస్తుంది. ఈ అలవాటు నాకు ఇష్టం లేదు, చేయాల్సి వస్తుంది. ఈ మాటలు నాకు ఇష్టం లేదు, మాట్లాడాల్సి వస్తుంది. ఈ కర్తవ్యం నాకు ఇష్టం లేదు, చేయవలసి వస్తుంది అని బాధతో వేదనతో నీవు జీవిస్తుంటే, ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తుల వశములో నుంచి విడిపించినట్లుగా నా దేవుడు ఏదో ఒక రోజు నిన్ను వాటన్నిటి వశములో నుంచి నిన్ను విడిపిస్తాడు. అంతేగాని నువ్వు వాటికి అలవాటు పడిపోయావు. సినిమాలకు అలవాటు పడిపోయి, సీరియళ్ళకి అలవాటు పడిపోయి, షికారులకు అలవాటు పడిపోయి, తిరుగుడుకు అలవాటు పడిపోయి, దురలవాట్లకు అలవాటు పడిపోయి, మందుకు మద్యానికి అలవాటు అయిపోయి, సిగరెట్లకు అలవాటు అయిపోయి, అవి లేకపోతే నేను ఉండలేను, మందు తాగలేకపోతే నేను ఉండలేను, నేను క్రైస్తవుడైనా సరే నేను మందు ఉండలేకపోతున్నానండి, నేను క్రైస్తవునైనా సరే నేను సిగరెట్ ఉండలేకపోతున్నానండి అని కొన్ని దురలవాట్లకు నువ్వు బానిసైన ఒకవేళ బాధ చెందుతూ నువ్వు వాటిని విడిచిపెట్టుకోలేకపోతే దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఒకరోజు నిన్ను విడిపించడానికి వస్తాడు. అయితే ఏ బాధ లేకుండా వాటితో హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే నీ జీవితం అందులోనే ముగిసిపోతుందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలు దేవుడు రక్షించాడండి. నువ్వు దేవుని బిడ్డవని పేరు పెట్టబడిన ఆయన పేరు పెట్టబడిన ప్రజలు అని మీరు. ఈ లోకం అనే దానిలో మనం నలిగిపోతున్నాం. కొన్ని పరిస్థితులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వేదనకరమైన పరిస్థితులు గుండా మన జీవితం సాగిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో మేము మందిరానికి వెళ్తున్నాం, మా దేవుడు ఏమైపోయినాడు, మాకెందుకు వస్తుంది ఈ కష్టం అనిపిస్తుంది. నిశ్చయముగా నా దేవుడు నేను మర్చిపోలేదు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. తగిన దినమున తగిన సమయమున నా దేవుడు నిశ్చయముగా నిన్ను రక్షిస్తాడు, భయపడకు. ఇశ్రాయేలు రక్షించిన నా దేవుడు నిన్ను కూడా రక్షించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆయన వద్దకు వచ్చేవారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుటకును వారిని సంపూర్ణంగా రక్షించుటకును ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. లోకములో కొన్ని నీకు ఇష్టం లేని వాటిని జీవితంలో తొలగించుకోవాలంటే నీవు కూడా ప్రార్థించేవాడు అయి ఉండాలి, మొరపెట్టేవాడు ఉండాలి. ఇశ్రాయేలు యొక్క మొరను నేను విన్నాను, వారి బాధను నేను విన్నాను, వారి కష్టాలు నేను విన్నాను, వారిని విడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. నా పిల్లలారా, నువ్వే కష్టంలో ఉన్నావు, దేవుని నమ్ముకొని. నీ కుటుంబంలో ఎప్పుడు అనారోగ్యముల, నీ కుటుంబంలో ఎప్పుడు సమస్యల, సమాధానం లేని స్థితిని అందుతున్నావా? ఏదో ఒకటి నేను ఏలుతూ ఉందా? ఈ లోక సంబంధమైన దాని కింద నువ్వు నలిగిపోతున్నావా? అయితే ప్రార్థన విడిచిపెట్టకు. ప్రార్థన విడిచావా, ఏ సమస్య అయితే నువ్వు భయపడుతున్నావో ఆ సమస్య నిన్ను అణిచివేస్తుంది, నిన్ను చితికి వేస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలును రక్షించిన నా దేవుడు నిన్ను నిశ్చయముగా రక్షిస్తాడు. అందుకని ఇశ్రాయేలును రక్షించడానికి కారణం ఏంటంటే వారు బాధల్లో దేవునికి మొర్రపెట్టారు. క్రీస్తును సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింసలు పొందుతారు, నో డౌట్. చాలామంది యేసుప్రభువును నమ్ముకుంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. హ్యాపీనే నువ్వు పరిపూర్ణతలోకి వస్తే, ఆత్మీయతలో నువ్వు అర్థంగా ఉంటే, వెచ్చగా కాకుండా చల్లగా నులివెచ్చగా ఉంటే అన్నీ మామూలు నీ జీవితంలో అన్నీ ఉంటాయి, అన్ని చోట్ల చేసుకున్నట్టు. అయితే ఒక్కసారి చూడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి చూడు. నువ్వు ఏ కష్టం వచ్చినా నా దేవుడిని విడిచిపెట్టుకోవు. నీ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా సరే నువ్వు దేవుడిని విడిచిపెట్టుకోవు. అపోస్తులు అది చూశారు, ఆ రుచిని చూశారు. వారిని చెరసల్లో బంధించినప్పటికీ కూడా వారు ఏం చేశారు? పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు.
కొరడాలతో కొడుతున్నప్పటికీ కూడా వారు దేవుని కొరకు అవసరమైతే తమ ప్రాణాన్నైనా పెట్టడానికి ఇష్టపడ్డారు, కానీ ఏమాత్రం కూడా వెనకాలేదు. ఎందుకో తెలుసా? వారు రుచి చూశారు. ఈరోజు నువ్వు చూడలేదు ఆ రుచి. పైపైనే దేవుణ్ణి పైపైనే నువ్వు సేవిస్తున్నావు. అందుకని నువ్వు విడిపించబడలేకపోతున్నావు. నువ్వు ఇంకా ఫరో అనే సాతాను చేతి కింద నువ్వు ఉన్నావు. నువ్వు పరిపూర్ణంగా విడిపించబడితే చాలు. శిష్యువులు తమ దేవుని కొరకు మరణం నొందుట్టుగైనా అది మహాభాగ్యమని ఎంచినారంట. అపోస్తలుడైన పౌలైతే ఒక మాట అంటాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. మరి నువ్వేం ఎంచుకున్నావు? క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న పౌలు ఎక్కడ? లోకం కొరకు క్రీస్తుని దూరంగా పెట్టేసిన మనస్థితి ఎక్కడ? మన భక్తి ఎక్కడ? ఈరోజు దేవునితో మన సత్సంబంధం ఎలా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ సంగమా, ఇశ్రాయేలును రక్షించాడు దేవుడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఇశ్రాయేలుని దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళకి ఇంకే కష్టాలు రాలేదనుకోవద్దండి. వాళ్ళని అరణ్య మార్గం గుండా నడిపిస్తూ వచ్చినాడు. దప్పికి నేర్చినారు, దప్పికతో సావడం లేదు, దప్పిక కలిగించినాడు. కానీ దప్పికలు వేదన చెందినప్పుడు ప్రార్థించినప్పుడు బండలో నుండి నీరునిచ్చినాడు. ఆహారం కొరకు ఏడిచారు. ఇటు మొదలు పెట్టలేదా? ప్రార్థించు. వేదన కలిగిందా? ప్రార్థించు. కష్టం వచ్చిందా? ప్రార్థించు. పారిపోవద్దు. పారిపోయావా? ఆ కష్టమే నిన్ను తరుముతుంది. పారిపోతున్నావా? ఆ శ్రమే నిన్ను తరుముతుంది. నువ్వు పారిపోయావంటే నువ్వు ఏది పొందుకోలేవు. నిలబడి ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నువ్వు నిలబడి ప్రార్థించడం నేర్చుకో. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమేన్. నా పిల్లలారా, ఈరోజు చాలామంది లోకంలో కష్టాలు, లోకంలో బాధలు, లోకం శ్రమలు చూసి దేవుని విడిచిపెట్టి పారిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అలా ఉండటానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన నిన్ను రక్షించినాడు. ఇందాక మనం చూస్తూ వచ్చాం, నేను నీ దేవుడును పరిశుద్ధుడును రక్షించువాడను. నీకు దేవుడై ఉండాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం. అందుకని ఇశ్రాయేలుని దేవుడు రక్షించినాడు. కారణం ఏంటంటే వాళ్ళు తమకు కలిగిన శ్రమలను బట్టి మొర్రపెట్టారు. ఈరోజు నువ్వు, ప్రభా నీ చిత్తం చేయటానికి నాకు ఇష్టం ఉంది, కానీ నా కర్తవ్యం, నా పని, నా వర్క్, నా యొక్క కుటుంబం లేదా నా సమాజం నన్ను ఆ రీతిగా నడిపించట్లేదయ్యా, బాధపడుతున్నాను, ప్లీజ్ నన్ను విడిపించవా అని ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇష్టపడద్దు. దేవునికి దూరంగా నువ్వు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉన్నావంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించేవాడుగాను ఉండాలి. ఆయన ప్రేమించి పరలోకాన్ని విడిచి మన కొరకు వస్తే మనం ఆయన ప్రేమించి మనము ఇంటి నుంచి కాస్తంత దేవుని సంఘంలోనికి వెళ్ళి, ఆయన ఇంటిలోనికి వెళ్ళి ప్రార్థించడం కూడా మనకు కష్టమైతే మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం. మన ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంత గొప్పది. కొలతలు వేసుకుంటే మెనీ టేక్ ఓపారసిస్ అన్నాడు. అంటే దేవుడి ప్రేమ, మన యందున్న దేవుని ప్రేమ, మన ఎడలున్న దేవుని ప్రేమ, రెండు తగ్గులు వేస్తే ఏది కావాలి? సమానంగా ఉండాలి. ఒకరోజు మనం కొలుస్తాడు. అందుకంటే మీరు ఎట్టి కొలతలతో కొలుతారో మీరు కూడా అట్టి కొలతలతోనే కొలవబడతారు. ఈరోజు దేవుని మనం ఎట్టి ప్రేమతో మనం ప్రేమిస్తామో ఒకరోజు దానికి ఒక కొలత ఉంది. అందుకని ప్రకటన గ్రంథం అంటాడు, మొదట నీకున్న ప్రేమను నీవు విడిచితివి, అది కూడా నేరమే, ఇదిగో నీ మీద నేను ఒక నేరం మోపవలసి ఉన్నది. మొదట నీకున్న ప్రేమను నీవు విడిచితివి అంటాడు. మొదట మనం ఒక అర్రములో ఒకప్పుడు దేవునితో మనం ఎలా ఉంటామంటే అబ్బా ఆ ప్రేమ, అసలు ఆ త్యాగము, పరిగెడతాం దేవునికి ఆరంభంలో. కాస్తంత కొవ్వొత్తి కరుగుతున్నట్లుగా మనలో కూడా ఏమైపోతుంది? భక్తి తరిగిపోతుంది. మీకు ఒక విషయం తెలుసా నా పిల్లలారా, నేను ఇప్పటికీ కూడా నాకు ఆదివారం వస్తే నా జీవితంలో నేను సిద్ధపడినప్పుడు, నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో మొదటి ఆదివారం ఎట్లాంటిదో, నా ప్రతి ఆదివారం ఒక మొదటి ఆదివారం లాగా నేను ఫీల్ అవుతాను.
నాకంతే. ఆ ఆదివారం నేను మొదటి ఆదివారంలాగే నేను ఆరంభంలో ఏ తీర్మానంతో నేను ప్రభా నీ సన్నిధికి నేను వెళ్ళాల్సిందే, ఎట్టి పరిస్థితులైనా సరే నేను వెళ్ళాల్సిందే, నేను ఉండాల్సిందే అని ఒక తీర్మానం చేసుకున్నానో, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ ఆదివారం వచ్చిందంటే నా జీవితంలో అదే మొదటి ఆదివారం, అదే చివరి ఆదివారం లాగా నేను ఫీల్ అవుతా. అంతగా ఉండడానికి ఆశపడతా. ఈరోజు మరి నీ భక్తి ఎలా ఉంది? ఆదివారం అంటే కొంతమంది 10 గంటలకి దేవుని మందిరం అని అంటే నిర్లక్ష్యంగా వెళతారు. మన ట్రైన్ 7 గంటలకంటే 6:30కి రైల్వే స్టేషన్లో ఉంటాం. 7 గంటలకి ఫ్లైట్ అంటే 5 గంటలకే ఎయిర్పోర్ట్లో ఉంటాం. మన ఆఫీస్ వర్క్ అంటే కాస్త పరిగెత్తుకొని వెళ్ళి మళ్ళా బాస్ తిడతాడు, ఓనర్లు తిడతాడని చెప్పి మన ఫ్యాక్టరీలకి సరైన సమయాలకు వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. కానీ మనం ప్రేమించిన దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యంగా వెళ్తాం. మనల్ని ఎవర్రా అడిగేది? మనల్ని ఎవడు అడిగేవాడా? దేవుడు మాట్లాడేవాడు కాదా? దేవుడు చూసేవాడు కాదా? మనకు కన్నులిచ్చిన దేవుడు మనల్ని చూడ్డా? మనకి ఆలోచన ఇచ్చిన దేవుడు మన గురించి ఆలోచించడా? మనల్ని గమనిస్తున్నాడు. ఆయన హృదయాంతరంగములన్నిటినీ పరిశోధించేవాడు. ఈరోజు దేవుని మందిరం పట్ల మనకు నిర్లక్ష్యం, ప్రార్థన పట్ల నిర్లక్ష్యం అంటే లోకానికి అలవాటు పడిపోయి ఉన్నామని అర్థం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తీయులు అలవాటు పడిపోలేదు. అలవాటు వల్ల, ఆ విగ్రహారాధనకు అలవాటు వల్ల, ఆ బానిసత్వానికి అలవాటు వల్ల, ఆ దాస్యత్వానికి అలవాటు వల్ల వాటిని విడిపించాలని ఎల్లప్పుడూ మొరపెట్టుకుంటుంటే దేవుడు వారిని విడిపించడానికి వచ్చినాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు విడిపించటికి లోకానికి వచ్చినాడు. మరి దేవుడే పరలోకాన్ని విడిస్తే నువ్వు చిన్న చిన్న వాటిని విడవలేవా? చిన్న చిన్న వాటిని త్యాగం చేయలేవా దేవుని కొరకు? ఆయన పరలోక సింహాసనాన్నే త్యాగం చేశాడు. దేవునితో కూడా ఉండుట సమానమైన భావమని కూడా ఆయన ఎంచుకోకుండా నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడే. నువ్వు ఆయన కొరకు నువ్వు రాలేవా? నువ్వు ఆయన కొరకు త్యాగం చేయలేవా? ఆయన ఒకరోజు శిష్యుల దగ్గరకు వచ్చి ఒకటే అంటాడు, నా కొరకు ఒక రోజంతా ప్రార్థన చేయలేరు అనలేదు, కానీ నా కొరకు ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయలేరు అన్నాడు. మరి మనం ఒక గడి అయిన సంఘములో, ఆయన శరీరంలో, దేవుడు జీవం కలిగిన సంఘములో మనం ఆయన కొరకు ప్రార్థించలేమా? మనం రక్షించిన దేవుడు ఇతరులందరినీ రక్షించాలనే కదా. దేవుడు మనల్ని రక్షించకపోతే ఎట్లా? రక్షించిన వారు ఈరోజు శిక్షకు గురవుతుంటే రక్షణ లేని వారి పరిస్థితి ఏంటి? రక్షణ ఎరిగిన వారు అనేకులు రక్షణ నిర్లక్ష్యం చేస్తుంటే రక్షణ ఎరగని ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఆత్మల పట్ల బాధ్యత ఎవరిది? ఈరోజు రక్షించబడిన వారే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు, రక్షించబడిన వారే సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, రక్షించబడిన వారే సేవకుని నిర్లక్ష్యపరుస్తారు, రక్షించబడిన వారే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మరి అన్నీ తెలిసిన మనమే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏమి తెలియని వారి యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? మనందరి మీద ఉంది కదా. అందుకే కదా దేవుడు మనల్ని పిలిచాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలు అదే కదా అంటాడు, చీకటిలో ఉండి ఆయన వెలుగులోనికి మనం పిలిచినాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయటానికి. మనం ప్రచురించాలి, మనం ప్రచురం చేయాలి. మరి మనమే నోరు మూసుకొని ఉంటే, మనమే నోరు కట్టుకొని ఉంటే, లేదా మనమే ఇంకా లోకం మమేకమై జీవిస్తుంటే, లోకముతో కలిసిపోయి జీవిస్తుంటే మరి ఇతరులను ఎలా రక్షించుకోగలం? ఎలా విడిపించుకోగలం? బి కేర్ఫుల్. ఆలోచించవలసిన విషయం. ఇశ్రాయేలుని దేవుడు రక్షించినాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఇశ్రాయేలుని రక్షించడానికి బలమైన కారణం వారు ఐగుప్తిలో బానిసత్వానికి అలవాటు పడిపోలా, దాని నుంచి విడిపించాలని కోరుకున్నారు. ఈరోజు నువ్వు కూడా దేనికైతే బానిస అయిపోయినావో, మద్యానికి బానిస అయినావా, ధూమపానానికి బానిస అయినావా, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, గుట్కలు తింటూ, ఇంకా లోకంలోనే చెడు అలవాట్లతో, చెడు దుర్మార్గపు అలవాట్లతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు నిజంగా విడిపించబడాలని నువ్వు కోరుకుంటుంటే నా దేవుడు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థించు, ప్రభా నన్ను విడిపించు, నేను పరిశుద్ధంగా ఉండాల్సిన నా దేహం ఈరోజు నా దేహముతో అకృత్యమైనటువంటి కార్యాలు చేస్తూ నేను ఇదిగో లోకములో దుర్రాభిమాన పాపములు పాలుపములు పొందుకుంటూ నేను జీవిస్తున్నానయ్యా, నన్ను విడిపించు అని నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క అలవాట్లు, నా దురలవాట్లను బట్టి నువ్వు పశ్చాత్తాపడగలిగితే దేవుడు విడిపించడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నెంబర్ 2, రెండవదిగా చూస్తే దానియేలు గ్రంథము 23వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము
3:23 నుంచి. దానియేలు గ్రంథము 23 షద్రకు మేషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుంటము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అన్న వారులారా, మహోన్నతుడికు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. చూడండి, మొదటి రక్షణ మర్చిపోకూడదు. ఇశ్రాయేలును రక్షించాడు, దేవుని ప్రజలను రక్షించేవాడు. లోకములో నువ్వు ఏ బంధకాలతో బంధింపబడి బానిసత్వ జీవితం జీవిస్తుంటే నువ్వు బాధ నొందుతూ ప్రార్థన చేస్తే నిన్ను విడిపించుటకు నా దేవుడు శక్తి కలిగిన వాడు. నువ్వు అలవాటు పడిపోతే ఏం చేయలేం. రెండవదిగా, 3 మనుషులను దేవుడు ఇక్కడ రక్షించినాడు. ఎందులో నుంచి? మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి. దేవుడు వేడిమి కలిగినటువంటి అగ్నిలో నుండి, అనగా మహాశ్రమల నుండి. వీళ్ళు దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నారు, మనుషుల కొరకు కాదు. వీళ్ళు ఎవరి కొరకు? ఆ లోకమందంతటా ఒక సంచారం, ఒక ఇది చేశారు, ఒక సమాచారం అందించారు. రాజు యొక్క ప్రతిమను పెద్దగా చేసి రాజుకే నమస్కారం చేయాలి, ఇంకొక దేవునికి నమస్కారం చేయకూడదు. వాళ్ళు అన్నారు, మేము చేయం, మేము మా దేవుడే, మా దేవుడికి 2వ స్థానం మేము ఇస్తాం, కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వం. రాజా, నువ్వు రాజు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ నీకన్నా ముందుగా మాకు దేవుడు ఇంపార్టెంట్. అంటే, రేయ్, మీ దేవుడిని మిమ్మల్ని కాపాడతాడా? కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, మేము చావనే చస్తాం, కానీ పొరపాటును కూడా నీ బొమ్మకు మేము నమస్కారము చేయము. వీళ్ళకి ఎందుకు ఇంత దురంకారం ఉంది? వీళ్ళకి ఎందుకు ఇంత గర్వం ఉంది? అలాగే ఉంటాడు దేవుని నమ్మినోడు ఎప్పుడు. వాడు దేనికి భయపడ్డావు? దేవుని నీతిమంతులు సింహం వల్లే ఎలా ఉంటారంటమ్మా? ధైర్యంతో ఉంటాం. మనమైతే గడగడ వణికిపోతాం. ఎవడైనా మన ఇంటి మీదకి వస్తున్నాడు, ఎవడైనా మన మీద పడుతున్నారంటే, ఏదన్నా రాబోతుందంటే, కరోనా రాబోతుందంటే భయంతోనే చచ్చినారు చాలామంది రాకముందే. ఏదన్నా ఒక అంటువ్యాధి అంటే భయపడతాం, ఏదన్నా టీబీ జబ్బుడున్నాడంటే వాడి దగ్గరికి వెళ్తే భయపడతాం, కుష్ఠవ్యాధుడు ఉన్నాడంటే వాడి దగ్గరికి వెళ్తే భయపడతాం, ఫుల్ జలుబు చేసి టైఫాయిడ్ అయిందిరా వాడికంటే, అమ్మో వాడు తుమ్మినా మనకు వచ్చేస్తుంది అని చెప్పి వాడికి కూడా భయపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. లోకములు ప్రతిదానికి భయపడతాం, ఒక్క దేవునికి తప్ప. అయితే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఈ షద్రకు మేషకు అబేద్నెగోలు ఆ రాజుకి భయపడలేదు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయ్యి ఉండొచ్చు. శాసనం చేశాడు, నాకు తప్ప ఎవడికి మొక్కకూడదని. ఆయన, నువ్వేం దేవుడు నిన్ను మొక్కకుండా ఉండటానికి? మా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన మేము విడిచిపెట్టలేము. నేను రాజుగా నేను గౌరవిస్తాం కావాలంటే, కానీ పూజించేది మాత్రం మా దేవుణ్ణి. నీ దేవుడిని యెహోవాను తప్ప మరే దేవుణ్ణి నీవు పూజించకూడదు. ఇది ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈరోజు డబ్బును కొంతమంది ఎడన్నా రోడ్లో పోతుంటే ₹1 కాయిన్ ఆడబడన్నా, ₹100 కాగితం బడన్నా తీసుకొని ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారమ్మా? అని ముద్దు పెట్టుకొని జేబులో పెట్టుకుంటారు. నేను కొంతమంది క్రైస్తవులను కూడా చూసా, లైట్ వేస్తే చాలు టక్కన వెలుగు వచ్చిందంటే, అబ్బా వద్దు, మంచిదే, నువ్వు నమ్ముతున్నావు వెలుగు మంచిదని, నిజమైన వెలుగు ఆయన. నువ్వు డబ్బును గౌరవిస్తున్నావు, మంచిది. ఆయన డబ్బు కంటే గనుడు ఆయన. డబ్బుకి విలువిస్తేనే డబ్బు నీ దగ్గర ఉంటుందంటారు. డబ్బుకి ఎవరైతే విలువీరు అది వారి దగ్గర ఉండదని అంటుంటారు. నిజమేమో. అయితే దేవుని కూడా కంతే. దేవుడు గౌరవిస్తేనే, గణపరిస్తేనే ఆయన నీ దగ్గర ఉంటాడు. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. దేవుని నువ్వు గణపరిచావనుకో, నీ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లే. అది ఎవడికి? డబ్బు లేకుండా చచ్చేవాడికి, అది వాడికి అవసరం. అయితే దేవుని ప్రేమించే వాళ్ళకి డబ్బుతో అవసరం లే.
వాడికి దేవుడే కావాలి అంతే. దేవుడు తప్ప ఇంకేం అవసరం ఉండదు. నువ్వు ఉంటే చాలు అయ్యా పాట పాడతావు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని పాట పాడతాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నిజమేనా? ఇవన్నీ అబద్ధ పాటలు. అందుకని ఆమోస్ గ్రంథాలు అంటాడు, మీ పాటలు, మీ పిచ్చి పాటలన్నీ నేను వినలేకపోతున్నా, నా చెవులు నేను మూసుకొనిచున్నా అంటాడు ఆయన. చర్చిలోకి వచ్చి పాటలు పెడతాం, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నా జీవితంలో నీ ఉంటే నాకు చాలేసయ్యా. కాదు, డబ్బు లేకపోతే నేను ఉండలేనయ్యా, మా ఆయన లేకపోతే నేను ఉండలేనయ్యా, నాకు బిడ్డలు లేకపోతే ఉండలేనయ్యా, నాకు ఇది లేకపోతే ఉండలేనయ్యా అని ఏడుస్తాం. ఏంటిది? అయితే షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి తప్ప మరి ఏదైనా కూడా పూజించాలి. గౌరవిస్తారు, అందరిని గౌరవించాలి, ప్రతి మనిషిని గౌరవించాలి, అధికారులను గౌరవించాలి. కానీ పూజించే స్థానం మాత్రం దేవునిదే. ఆ స్థానాన్ని కూడా వాడు లాక్కోవాలని చూశారు రాజు నెబుకద్నెజరు. హెచ్చించుకున్న రాజుని గడ్డి తినేటట్లుగా చేశాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె దేవుని సన్నిధిని ఏం చేసుకోవాలి? గొప్పదిగా ఎంచుకోవాలి. ఈరోజు వీళ్ళు దేవుని కొరకు శ్రమను అనుభవిస్తున్నారు. ఎందుకు అగ్నిగుండంలో వేయబడ్డారు? ఆ దేశపు రాజుని వాళ్ళు పూజించలేదని. వీళ్ళని కానీ చంపితే మిగిలినందరికి బుద్ధి వస్తుంది అనుకోని రాజు వాళ్ళని ఎత్తుకొని పోయి అగ్నిలో పడేశాడు. 7 ఇంతలు అగ్ని పెంచాడంట. 7 ఇంతలుగా అగ్ని పెంచాడు. 7 ఇంతలు అగ్ని పెంచితే ఆ అగ్నిలో వాళ్ళ ముగ్గురు ఎప్పుడైతే పడవేయబడ్డారో చూస్తున్నారు, మల కాలిపోయి ఉంటారులేమని. మొన్నటి దినాన్ని మేము వచ్చేటప్పుడు మేము ఇంజమూరుకి వెళ్ళాము. మేము వస్తూ ఉంటే ఆ మార్గం మధ్యలో అప్పుడే చనిపోయిన ఒక వ్యక్తిని నిప్పులు కొలువుల మీద కాలుస్తున్నది చూసాం మేము. నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు, కానీ అదే ఫస్ట్ టైం చూడడం. ఆ వ్యక్తి శవం కాలుతుంది లోపల, ఆ స్మెల్ ఆ చుట్టుపక్కలంతా వస్తుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు కర్రలు పట్టుకోరున్నారు, రెడీగా ఎగదోస్తున్నారు. అగ్ని మనిషిని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అగ్ని మనిషినేగా దేన్నైనా కాల్చేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్న వీళ్ళు ఎప్పుడైతే ఆ అగ్నిలోకి వెళ్ళారో ఆ అగ్ని వీళ్ళు ఏం చేయలేదంట. వీళ్ళు లోపల తిరుగుతున్నారంట. ఏదో వాకింగ్ చేస్తారు, ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తున్నట్టు, బొజ్జ కరగటానికి, ఒళ్ళు కరగటానికి, ఒంట్లో ఉన్న కొవ్వు కరగటానికి వాకింగ్ చేస్తున్నట్లు ఆ అగ్నిలో వీళ్ళు వాకింగ్ చేస్తున్నారంట, హ్యాపీగా, జాలీగా. ఆ రాజు తీక్షణంగా గమనించి చూసి, అరే ఇటు రాండి, ఇట్ట మనం వేసింది అగ్నిలో ముగ్గురుని కదా అంటే, అవును ప్రభా అన్న. మరి ఆ ముగ్గురితో పాటు ఎవరు ఒక 4వ వ్యక్తి తిరుగుతున్నట్లు నా కంటికి కనపడుతుంది. ఆ వ్యక్తి చూచుటకు దేవదూత వలె ఉన్నాడు అని చెప్పినాడంట. ఆశ్చర్యపోయాడంట. అంత మాత్రమే కాదు, ఆ అగ్ని వాళ్ళని ఏం చేయట్లేదు, ఆ అగ్ని వారికి ఏమాత్రం కూడా హాని కలిగించట్లేదు అని చెప్పి అగ్ని దగ్గరికి వెళ్ళి, వాకిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిలుస్తున్నాడంట. షద్రకు మేషకు అబేద్నెగోలను వారులారా, మీరు బయటకు వచ్చి నా యొద్దకు రండి అని ఎప్పుడైతే పిలిచాడో వారు ముగ్గురు ఆయన దగ్గరకు వచ్చినారంట. అప్పుడు ఆయన అంత కిందకి వెళ్ళి చదువుకుంటే ఉంటుంది ఆ మాట, ఆయన అగ్నిలో నుండి వారు రక్షించాడు. అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి అంటాడు, నిజముగా మీ దేవుడే నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. కష్టాల్లో నిలిచి మన దేవుని మనం కనపరచాలండి. కష్టాల్లో చెదిరిపోయి పారిపోయే వాళ్ళంగా ఉండకూడదు. నిజం కష్టం వచ్చినప్పుడు మన దేవుని కొరకు మనం ఎంత నిలబడతామనేది దేవుడు మనం పరీక్షించినప్పుడు కష్టాన్ని అటు అనుమతిస్తాడు. గెలవాలంటే అంత ఈజీ కాదు. సింపుల్గా గెలవాలంటే కుదరదు. మనకు సింపుల్గా గెలిచిపోవాలి, అనుకున్నది సింపుల్గా జరిగిపోవాలి. జరగకపోతే మనం పగలబడతాం, కోపం పడతాం, ద్వేషం పెంచుకుంటాం. శ్రమను అనుమతించినప్పుడు శ్రమంలో ప్రభు కొరకు నిలిచి ఉండే షద్రకు మేషకు అబేద్నెగోల వలె ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలెవరు నిలిచి ఉందరుగాక. శ్రమంలో కృంగిని ఎడల వారు చేతగాని వారు అవుతారు. ఈ రోజుల్లో కొన్ని సంవత్సరాలు పొడుగున సంఘానికి వెళ్తున్నా కూడా నువ్వు చేతగాని వాడి వల్ల సంఘంలో కూర్చొని ఉన్నావా? ఒక సాధారణ విశ్వాసంలో కూర్చున్నావా? సిగ్గుసేటు.
నీ వెళ్తున్న సంఘములో ఒక బలమైనటువంటి సూచనగా, ఒక శద్రక మెషక అభిజ్ఞగుల వలె నువ్వు నిలిచి ఉండేవాడికి ఉండాలి. దేవుడు సంఘములో నీకెందుకు దేవుడు ఏ బాధ్యత ఇవ్వట్లేదు అని అంటే నువ్వు నిలిచి ఉండలేవు. శ్రమ వస్తే నువ్వు పారిపోయేవాడు. అందుకే దేవుడు నీకు ఏ శ్రమ ఇవ్వట్లేదు. సంఘంలో నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు అంతే. శ్రమల కొలిమిలో కాల్చబెడితేనే బంగారానికి విలువ వస్తుంది. యోబు కూడా శుద్ధ సువర్ణంలాగా నేను మార్చబడతానంటున్నాడు. నేను ఈ శ్రమ నొందిన తర్వాత నేను ఘనత తెచ్చుకుంటానన్నాడు. ఎంత విశ్వాసం అండి! ఈ రోజుల్లో చిన్న శ్రమ వస్తే సంఘానికి దూరం, చిన్న శ్రమ వస్తే సావాసానికి దూరం, చిన్న కష్టం వస్తే దేవునికి దూరం, చిన్న దగ్గు వస్తే మందిరానికి దూరం. అవి కూడా రోగాలు కూడా అవసరం లేదు. కొద్దిగా ఎక్కువ చలి అయితే కూడా చలికి మేము మందిరానికి రాలేమండి అంటాం. ఎంత దీన దరిద్రత భక్తి జీవితంలో మనం జీవిస్తున్నాం నా పిల్లలారా. ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. నేటి క్రైస్తవ సమాజం ఇది ఒకరిని ఉద్దేశించింది కాదు. యావత్తు ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి. దేవుని కొరకు శ్రమలు అనుభవించడం కూడా సిద్ధపడ్డారు. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు నిలబడగలిగే విశ్వాసం నీలో ఉందా? ఈ లోకముని జయించిన విజయం ఏదన్నా ఉంది అంటే అది మన విశ్వాసమే. నీలో విశ్వాసం ఉంటే నువ్వు జయించగలుగుతావు. దేన్ని జయించడం నిలబడతావు. పారిపోవు, తప్పించుకోవు, తొలగిపోవు, నిలబడతావు సింహం వలె. ఈరోజు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? సంఘంలో శ్రమ సంభవించినప్పుడు నువ్వు నిలబడి ఉన్నావా? అమ్మో, ఈ సంఘంలో ఉంటే మనల్ని వాడుకునేస్తారు, శుభ్రంగా తినేస్తారు, గుండు కొట్టేస్తాడు ఈ పాస్టర్ అని చెప్పి పారిపోతున్నామా? దూరంగా అంటున్నట్టుగా ఉంటున్నామా? జాగ్రత్త. ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు కష్టపడాలి. అందుకని తిమోతి పౌలు అంటాడు, నా కుమారుని తిమోతి, క్రీస్తు చేస్తున్నందు శ్రమపడు, శ్రమ అనుభవించు. ఈరోజు శ్రమ లేకుండా ఆశీర్వాదాలు కావాలి, శ్రమ లేకుండా అన్ని మన కుటుంబాల మీదకి రావాలి. క్రీస్తు నెరిగిన వారికి శ్రమలు ఏమాత్రం కూడా ఎన్న తగినవి కావు. కష్టాలు ఏమాత్రం కూడా ఎన్న తగినవి కావు. అవి ఐ డోంట్ కేర్ అంటారు. ఎందుకంటే వారిలో ఉండే విశ్వాసం. దేవుడు గొప్పవాడు. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇవన్నీ వారికి ఏమి అసలు కేర్ వాటిని ఏం కృంగిపోరు. వాటికి ఒక్క విషయంలో ఎప్పుడు భయపడుతుంటారు. వీటికి నేను ఎక్కడ భయపడి నా దేవుని నేను దూరం చేసుకుంటానని చెప్పి భయంతో బ్రతుకుతుంటారు ప్రార్థన జీవితంతో. ఈరోజు నీవెలా ఉన్నావు? దేవుని జీవితంలో కష్టాలు, శ్రమలు అనుమతించి పెట్టించి ఉండొచ్చు. సాతాన్ని ఓడిపోయేటట్లుగా, సాతాన్ని సిగ్గు తెచ్చేటట్లుగా నేను నిలబెట్టాలని దేవుడు కోరుకొని ఉండొచ్చు. ఈరోజు దేవుణ్ణి అవమానపరిచే స్థాయిలో నీవు ఉన్నావా? దేవుని ఘనత తెచ్చి శద్రక మెషక అభిజ్ఞగుల వలె నీవు నిలిచి ఉన్నావా? చూసుకోవాలి. అనగా మహాశ్రమంలో నుండి కూడా దేవుడు మనం రక్షించుటకు శక్తిమంతుడు. అసలు శ్రమే మనకు శ్రమ కాదు. యేసన్న ఏదో ఒక పాట పాడతాడు, నీ శ్రమలలో పాలొందుటే, నీ శ్రమలలోనే పొందుటయేనా జీవిత. అదేదో పాట ఉంటుందమ్మా, అది ధన్యత అంట. ఆహా నా భాగ్యము, ఆహా నా ధన్యత అంటాడు. ఎంత భాగ్యము! ఈరోజు సంఘంలో శ్రమ వచ్చింది, సంఘంలో ప్రార్థించే వాళ్ళు లేరు. శ్రమ వస్తుంది సంఘానికి, ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు లేరు. సంఘానికి కష్టం వస్తుంది, ఎందుకు నిలబడేవాళ్ళు లేరు. సంఘం అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు తన కొరకు ప్రయాసపడేవాళ్ళు లేరు. ఇదిగో సంఘంలో దేవుడు మనం పరీక్షించే అగ్ని వంటి మహాశ్రమంలో కూడా శద్రక మెషకులు నిలబడ్డారు. వారు కాలిపోలేదు. అందుకని దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నువ్వు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చు, జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచలేవు, అవి నీ మీద పారవు. అంతే. ఎన్ని అండి నా జీవితంలో చూసుకుంటే, నాకు ఒక తెలిసిన వయసు నుంచి చూస్తే అపవాది నా జీవితంలో అనేకమైనటువంటి వాటిని ఎత్తుకొని వచ్చినాడు. వాడికి తెలుసు ఒకరోజు నేను ఈడు ఒక మందిరం నిలబడతాడు, అనేకులు ఎదుట దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, ఈయన అవసరమైతే నీ శాంతిని లేపేయాలని అపవాది శాత విధాల ప్రయత్నాలు చేసిన నన్ను నిలబెట్టింది నా గొప్పతనం కాదు, నా శక్తి కాదు, దేవుని పట్ల నాకున్నటువంటి ప్రేమే. ఆమేన్.
నేటి వరకు కూడా నేను ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, నాకు నేను అన్ని సంతృష్టి కలిగి ఉన్నాను, అన్ని నెమ్మది కలిగిన నీ మాటలు చెబుతున్నాను అనట్లేదు. అన్నీ ఉన్నా కూడా అవన్నీ గొప్పతనం కాదు. అన్నీ ఉన్నా కూడా ఏమి నా జీవితం లేకపోయినా నా జీవితంలో యేసయ్య ఉన్నాడనే సంతోషంతో నేను నిలబడగలుగుతున్నాను. ఆమేన్. నా వాక్యం వింటున్న నా బిడ్డలు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా నావలే ఉండాలని నేను కోరుకుంటున్నా. లోకంలో శ్రమలు ఏమాత్రం ఎన్నతగినవి కావు. నువ్వు శ్రమ పడుతున్నావా దేవునిలో ఉండి, ఒకరోజు దేవుడు నిన్ను ఘనత తేగలుగుతాడు. శ్రమ అనిపించిన వాళ్ళకి ఘనత, పారిపోయిన వాళ్ళకి ఏది ఉండదు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు ఐగుప్తి అనే యొక్క లోకంలో నుంచి ఏం చేశాడు? వారిని రక్షించాడు, దాస్యత్వంలో నుంచి విడిపించినాడు. నువ్వు ఒకరికి దాసిగా, ఒక దాసుడిగా ఉండటానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డావు. నువ్వు దేనికి దాసుడిగా ఉండకూడదు, దేవునికి తప్ప నువ్వు దేనికి దాసుడు నువ్వు దేవుని సొత్తుగానే నువ్వు ఉండాలి. ఇంకొకరు తొత్తుగా నువ్వు మారకూడదు. నువ్వెవరు సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. విలువ పెట్టి నువ్వు కొనబడిన వాడివి. నువ్వు నీ దేహములతో నువ్వు దేవుని మహిమపరిచేవాడుగా ఈ లోకంలో ఉండాలని ఆయన ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి రక్షించినట్లుగా నన్ను మనందరినీ రక్షించాడు. ఈరోజు రక్షించిన నీవు లోక తొత్తుగా మారి లోకమానికి లోకంలో సంతోషపడుతూ జీవిస్తుంటే నేను రక్షించిన నా దేవుడు బాధపడతాడు. ఆయన బాధ పెట్టేవారుగా ఉండకూడదు, ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. ఆమేన్. రెండవదిగా, 3 వ్యక్తుల్ని దేవుడు రక్షించిన అనగా అగ్ని వంటి మహాశ్రమంలో నుండి వారు రక్షించినారు. వారి శ్రమంలో కూడా దేవుని కొరతో పాటు నిలిచారు, సాక్ష్యం ఇచ్చినారు. అప్పుడు అక్కడ ఉన్న వారు రాజు కూడా ఏమయ్యాడు? మారు మనసు పొంది, నిజంగా వీళ్ళ దగ్గర డబ్బు లేదే, వీళ్ళ దగ్గర ఏమి లేదు, వీళ్ళ దగ్గర అసలు పని లేదు. నాతో కొంతమంది అంటుంటారు, పనికి వెళ్లకుండా నువ్వు కుటుంబం అసలు ఎట్ట పోషించుకుంటున్నావు, ఎట్ట తింటున్నావు అన్నం? మా దగ్గరికి మా మేనత్త మొగుడు అంటాడు, మా మామ, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడల్లా నాకు ఒక వింతగా ఉందరా అంటాడు. ఏంటి? అసలు నువ్వు పనికి వెళ్ళవు, అసలు ఏ జాబు చేయట్లేదు, ఎట్లా అన్నం తింటున్నారు మీరు అంటాడు. ఆయన వచ్చినప్పుడల్లా మేము మంచి ఆహారమే తింటుంటాం, ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో శ్రేష్టమైన ఆహారమే, అసలు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటాడు ఆయన. నేనంట, ఇవన్నీ నీకు కూడా కలగాలంటే నేను నమ్ముకుని నా దేవుని నమ్ముకో. నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరం లే, నువ్వు కష్టం చేయాల్సిన అవసరం లే. నా దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఒక వాగ్దానం ఇచ్చాడు, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను ఆ దేవునికి స్తోత్రం పోషిస్తానండి. ఆయన నేను గుండె మీద చేసుకొని చెప్పగలదు, బలిపీఠ మీద నిలబడి. నేను పనికి వెళ్ళేటప్పుడు నేను సంపాదించుకొని పోషించబడి తినే ఆహారం కంటే దేవుని మీద ఆధారపడి తృప్తి పొందుకుందుకుని తినుకునే ఆహారం అంతకన్నా గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు ఆనందం, హల్లెలూయా, స్తుతి మహిమ కాదు. ఏమి లేనప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును అనే పాట పాడడమే క్రైస్తవుల్లో ఉండే గొప్పతనం. అందుకని ఏమున్నా ఏమి లేకపోయినా శ్రమంలో కూడా సంతోషించగలిగిన వాడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడు అని అంటే వాడు ఏకైక వ్యక్తి, వారే క్రైస్తవుడు. వాడి జీవితంలో ఎన్ని కష్టాలు, వాడు మొక్కలు చిరునవ్వు. కొంతమంది మొక్కలు చూస్తేనే అసలుకి భూమి మీద ఉండే కష్టాలన్నీ వాడు మొక్కలు ఉన్నట్టు కనపడతాయి. జీవకళ ఉండదు ఆ ముఖంలో, శవకళ, దుఃఖము అట్ట కనపడాలి. అవతలడు చూసి కనుక్కోవాలా, ఏమమ్మా నీ మొహం ఏం విచారంగా ఉందని అడగాల. ఏందమ్మా నువ్వు డౌల్గా ఉన్నావు, ఏందయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు అని అడిగేటట్టుగా ఉండేటట్టుగా పెట్టేసుకుంటారు మొక్కాన్ని. దేవుడు అంటారు, సంతోషించడి, మరలా చెప్పొద్దును, సంతోషించండి. ఎప్పుడు? నా కొరకు హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు, అవమానాలు పరచబడినప్పుడు మీరు సంతోషించండి. అది మహానందమని. నేను దేవుని నమ్ముకున్నాను, నా కష్టాలు వస్తున్నాయంటే నేను నీతి కలిగి ఉన్నాను. ఆమేన్. నాకెందుకు కష్టాలు వస్తున్నాయంటే నువ్వు నీతి కలిగి ఉన్నావు. అందుకే లోకంతో నువ్వు రాజీపడలా. లోకంతో నువ్వు రాజీ పడింది అనుకో, నువ్వు సంతోషంగా హ్యాపీగా బతకచ్చు. సాతాను కాళ్ళు పట్టుకున్నావంటే, సాతానుకు నువ్వు లోపడ్డావంటే వాడు నీకు ఏది తక్కువ లేకుండా లోకంలో చూసుకుంటాడు. లోకంలో నీకు అడుగడుగున అభ్యంతరాలు వస్తున్నాయంటే దేవుని ఉన్నతమైన ప్రణాళికలు నీవు ఉన్నావని అర్థం. ఆమేన్. నువ్వు లోకంతో రాజీ పడద్దు కూడా, ఇలాగే సాగిపో. నీ కష్ట దినములని దేవుడు ఒకరోజు పోగొట్టి నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేయను గాక. చివరికి ఆఖరి 3 చూసుకొని ముగించుకొని ప్రార్థన చేసుకొని, లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయము
33 వచ్చిన చూడమ్మా. వారు కపాలమనబడిన పడిన స్థలమునకు వచ్చినప్పుడు ఉమ్, అక్కడ కుడివైపున ఒకరిని ఉమ్, ఎడమవైపున ఒకరిని ఉమ్, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఉమ్, యేసు ఉమ్, యేసు తండ్రి, ఉమ్. మీరేం చేయుచున్నారో వీరెరుగురు 39 వచ్చిన చూడమ్మా. వేలాడవేయబడిన ఆ వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనము, మమ్మ కూడా రక్షించమని చెప్పాను. అని చెప్పాను. అయితే వాడు వారిని ఉమ్, గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది ఉమ్, నిజమే. ఉమ్, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఉమ్. ఈయన ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసును చూచి, యేసు యేసు నీవు నీ రాజ్యం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకోనమని నేను. ఆయన వానితో, ఉమ్. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిత్యముగా నీతో అబ్బా, చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ముగ్గురు వ్యక్తులను చూస్తూ వచ్చామండి. మన దేవుడు అద్వితీయ దేవుడు, రెండవదిగా ఆయన పరిశుద్ధుడు, మూడవదిగా ఆయన రక్షించేవాడు. నీ దేవుడు నీకు దేవుడై ఉండాలి. దేవుని స్థానంలో వేరేది ఉండకూడదు. నీ దేవుని స్థానంలో వేరేది ఉంటే నువ్వు దేవుణ్ణి గణపరిచేవాడు కాదు. నువ్వు నిజంగా నీకు అద్వితీయ దేవుడు, నీకు దేవుడే ఇంపార్టెంట్ అయితే నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తావు. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించిన వారిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు దాస్యత్వముల నుంచి ఆయన వారిని విడుదల కలుగు చేసినాడు. రెండవదిగా ముగ్గురు వ్యక్తులను ఆయన రక్షించినాడు. అగ్ని వంటి మహాశ్రమంలో నుండి ఆయన వారిని రక్షించినాడు. ఈ రోజుల్లో దేవుని కొరకు శ్రమ అనుభవించే వారు ఉన్నారా? దేవుని సన్నిధే మహాశ్రమలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ. సంఘానికి రావటమే మహాశ్రమ, ఆదివారం చర్చికి రావటమే శ్రమ, మంగళవారం సంఘ ప్రార్థనకు రావటమే శ్రమ, గురువారం గృహకూడికి రావటమే శ్రమ. మరి షద్రక మెషక్ అబేద్నెగోలు ఏంటి? వాళ్ళు దేవుని కొరకు శ్రమ పడ్డానికి కూడా వెళ్ళారు. సజీవులుగా నిలబడి సాక్ష్యం ఇచ్చి లోకంలో దేవుణ్ణి ఘనపరిచినారు. మూడవదిగా కుడివైపు ఉన్న దొంగల్లో ఒక దొంగని దేవుడు రక్షించాడు. అంటే నిత్య నరకాజ్ఞ నుంచి వానిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు దొంగని తెలుసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఇట్ట నీవు కూడా, నేను కూడా ఆ దొంగ కన్నా పెద్ద దొంగనని తెలుసుకుంటే నిన్ను కూడా నా దేవుడు రక్షించుటకు సమర్థుడు. దొంగనే ప్రభువా, నీ సమయాన్ని దొంగిలించినాను, నువ్వు ఇచ్చిన రక్షణ నేను దొంగిలించినాను, నువ్వు ఇచ్చిన మారు మనసుని నేను దొంగిలించినాను, అన్నీ దొంగిలించుకొని ఈరోజు దేనికి పనికిరాని వాడుగా నేను ఈ లోకంలో ఉన్నానయ్యా. అందుకని నేను ఈ శిక్షా విధిలో నేను ఉన్నాను. యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఒక చిన్న ప్రార్థన. వాడికి ఏమి వచ్చినాడు? దేవుడు రక్షణ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యం పెట్టిన పిల్లలారా, నువ్వు ఇప్పటికే ఎన్నో పొరపాట్లు చేసి, దేవుడిని నిర్లక్ష్యం చేసి, దేవుణ్ణి విడిచి దేనికో బానిసయ్యి, దాసుడువై దాసురాలవై దౌర్బల్యమైన జీవితంలో జీవిస్తూ ఉంటే, నా దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడాలి. దేవుని నువ్వు సొంత రక్షకు అంగీకరిస్తే నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తీ చేతుల నుంచి ఆయన విడిపించాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. అన్ని లక్షల జనాలు విడిపించే దేవుడు నిన్ను ఒక్కడిని విడిపిలేడా? విడిపిస్తాడు. దేవుని కొరకు నిలబడినప్పుడు శ్రమలు అనుభవిస్తుంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు దేవుణ్ణే శ్రమ అనుకుంటే నీకేం ఉపయోగం లేదు. మూడవదిగా కుడివైపున దొంగ ప్రార్థిస్తున్నాడు. యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను దొంగనే అని ఒప్పుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా మోకాల మీద, ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నా సరే మోకాల మీదకి రా. నువ్వు మోకాల మీదకి వచ్చి నువ్వు కూడా ప్రార్థించి, వాక్యం విన్న తర్వాత అయినా విన్నవారు కూడా మీరు మోకాల మీదకి రండి. మీరు ఏ స్థలంలో మీరు ప్రార్థించండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నేను నీ దేవుడును, నేను పరిశుద్ధుడును, రక్షించువాడను. మరి నీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడా? నిన్ను రక్షించాడా? రక్షించిన వారిని చూశాం కదా. ఇశ్రాయేలు దేవుడు రక్షించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తీల చేతిలో నుంచి. లోకమనే చేతిలో నీవు ఉండవు. లోకమనే వారి చేతిలో కీలు బొమ్మగా నువ్వు వాడబడ్డావు. నువ్వు దేవుని చేతిలో రాజకీయ మొగటం వలె నీవు ఉందువు కాక.
ఆ రీతిగా ఉండాలంటే దేవుడు నిన్ను రక్షించుకోవాలి. నువ్వు రక్షించబడిన వాడివైతే లోకంలో నీవు ఉండవు, ఆయన చేతిలోనికి వస్తావు, ఆయన దగ్గరకు వస్తావు, ఆయనకు సమీపంగా ఉంటావు, విడిపించబడిన వాడివై ఉంటావు. విమోచించబడిన వారు సంతోషముతో సియోనులోనికి ఉత్సాహగానం చేస్తూ చేరుదురుగాక ఉంటుంది కీర్తనలో. రెండవదిగా షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో నుంచి రక్షించిన, అనగా మహాశ్రమంలో నుండి, అగ్నిమట్టి మహాశ్రమంలో నుంచి ఆయన రక్షించినాడు. దేవుని కొరకు నువ్వు నిలబడి ఉన్నప్పుడు శ్రమ అనుభవిస్తున్నావా? ఏదో మంచి చేసి, ఏదో మంచి జనాలకు మంచి చేసి నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, కష్టం అనుభవిస్తున్నావా? భయపడకు, పారిపోకు, తొలగిపోకు, నిలబడు. దేవుడు నీ పక్షాన్ని నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. మూడవదిగా కుడివైపు దొంగనే రక్షించానండి. మనం రక్షించిన దేవుడు, అందుకే నేను రక్షించువాడు, నేనే. ఈ రాత్రి నేను రక్షించుటకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలా వాక్యం వింటున్నా, నేను రక్షించుటకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. రక్షించబడాలని ఆశ కలిగి ఉంటే నువ్వు మోకాల మీదకి రా. ప్రభా, నేను దేనికి బానిసగా ఉండకూడదయ్యా, నీవు నా దేవుడు అయి ఉండాలి, నేను నీ బిడ్డనై ఉండాలి, అంతే. నా జీవితంలో మొదటి స్థానం నీకై ఉండాలి. నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను నేను ప్రార్థించి. రెండవదిగా దేవుని కొరకు నువ్వు కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్నావా? ప్రభా, నన్ను చూడయ్యా, నీ కొరకు నిలబడి ఉన్నానయ్యా, నీ కొరకు శ్రమ అనుభవిస్తున్నానయ్యా, నాకు సహాయం చేయను ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, నీ కుటుంబంలో ఉన్న కష్టాలు, శ్రమల వేదనలు చూసి భయపడమాక. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలోని కష్టాలు రావటానికి నీ భక్తిలో లోపం కూడా ఉంటే ఒకవేళ కష్టాలు వస్తాయి. ఆ భక్తిని కూడా సరి చేసుకో. భక్తిహీనులతో తిరగొద్దు, విగ్రహారాధికులతో తిరగొద్దు, తిరుగుబోతులతో తిరగొద్దు, త్రాగుబోతులతో తిరగొద్దు, అన్యులతో సహవాసం చేయొద్దు. అది నీ సొంత ప్రజలైనా సరే వారికి వేరే జీవించు. ఈరోజు కొంతమంది మా బంధువులే కదా, మేము వాళ్ళతో కలిసి జీవించాలి. వారు విగ్రహారాధికుల వాళ్ళు, విశ్వాసులతో అవిశ్వాసులకు పాలెక్కడా. అన్యులతో మనం పాలు పొందుకోకూడదు. అందుకనే నీ కుటుంబంలో శ్రమలు ఉన్నాయి, నీ ఇంటిలో కష్టాలు ఉన్నాయి, నీ కుటుంబంలో బాధలు ఉన్నాయి. వాటి నుంచి విడిపించబడాలంటే నువ్వు ప్రత్యేకించబడి దేవుని పక్షంలో నిలబడు. రాజీ పడకు లోకంతో, రాజీ పడకు నీ బంధువులతో, రాజీ పడకు నీ బంధాలతో. దేవుని కొరకు నిలబడు. షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె వారితో అగ్నిలో పాటు దేవుడు నిలిచినట్లుగా నీ శ్రమలో నా దేవుడు నిలిచి ఉండును గాక. మూడవదిగా దొంగని రక్షించినాడు. వాడు తను చేసిన తప్పులు తెలుసుకొని దేవునికి నువ్వు కూడా ఈ రాత్రి నువ్వు ఒకవేళ నీ తప్పులని తెలుసుకుని పశ్చాత్తాపడగలిగితే ఆ దొంగని రక్షించిన నా దేవుడు నిన్ను కూడా రక్షించను గాక, నీ సంఘాన్ని రక్షించను గాక, మన సంఘాన్ని కూడా రక్షించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆదివారం ఈ ఆలయంలో పర్యటించిన మేరకు ఈ మంగళవారం సియోన్ల సంఘంలో చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. అవును, ఆయన 43 ప్రకారం ఇదిగో నేను నీ దేవుడను, నేను పరిశుద్ధుడను, నేను రక్షించబడనని చెబుతూ వచ్చాను. అవునైనా నీ రక్షించిన వారు జనాలు ఎలా ఉంటారో 3 అమూల్యమైనటువంటి మాటలు మా గమనాన్ని తీసుకొస్తూ వచ్చాం. ఐగుప్తుల వశములో నుండి, దాస్యత్వంలో నుంచి వారికి విడుదల ఇచ్చాం. ఈరోజు రక్షించబడిన వారు అనేకులు లోకమనే దాస్యత్వంలో అపవాది చేతి కింద నాయన చేరి వాటి యందు సంతోషిస్తూ నాయన అలవాటు పడిపోయినారేమో, బాధలు లేక వాటి యందు అలవాటు పడిపోయిన జీవితం ఉన్నారేమో. తండ్రి, అటు నీ ప్రజలందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నా. నీ ప్రజలు నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి. నాయన ఐగుప్తు ఎవరికి కూడా పరో కింద దాసులుగా ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు. 6 లక్షల కాల్మంది జనాన్ని నువ్వు బయటికి నడిపించినావు అయ్యా, ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు రక్షించబడిన వారు అనేకులు ఏదో ఒక దాస్యపు కాడి కింద చెక్కబడి ఉన్నారు. నాయన అటు వారందరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. వారి జీవితంలో నీవే దేవుడు ఏంటో రండి. ఏ దాస్యత్వం కింద నీ బిడ్డలు, అప్పుల దాస్యత్వం కింద, అనారోగ్యం దాస్యాల కింద, నాయన అనేకమైన శ్రమల కింద, నాయన వ్యాధుల యొక్క బానిసత్వంలో జీవిస్తున్నారు. లోకపు బంధకాలతో బంధింపబడి ఉన్నారు. అపవాది కాడు మానుకులు మనలు మోస్తూ నలిగిపోతున్నారు. యేసు నామములో వారందరికీ విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నారు. అంత మాత్రమే కాదు, షద్రక్ మెషక్ అగ్నిలో నుండి, అగ్నిగుండములో నుంచి రక్షించిన నీ కొరకు నిలబడ్డారయ్యా. నీ కొరకు నిలబడినప్పుడు శ్రమ వచ్చింది. ఈరోజు అనేక మంది భక్తి కలిగినప్పుడు వారి జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు ఉన్నాయి. తండ్రి, నీ బిడ్డలు వాటి కింద పడిపోయేవారు కాకుండా, తొలగిపోయేవారు కాకుండా, కృంగిపోయేవారు కాకుండా నిలబడినట్లుగా అంతవరకు సహించిన వాడే
నా సంఘములవన్నీ ఒక స్తంభముగా మారుస్తానన్నావు. అంతవరకు సహించేవాడు ఎవడు వాడే ధన్యుడన్నావు. అటు ధన్యతను కోల్పోయి అనేక మంది శ్రమల వలయంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు క్రైస్తవులను. అయినా అటు వారందరూ రక్షించండి, విడిపించండి. శ్రమల్లో నాయన తండ్రి నమ్మదగిన దేవుడు అని నెరుగునట్లుగా శద్రక మేషకు అభ్యర్థులు ఏ రీతిగా అయితే అగ్ని గుండంలోకి వెళ్ళి ఇటుకని మేము సిద్ధపడుతున్నాము, కానీ నువ్వు చెప్పినట్లుగా మేము నేను పూజించమన్నారు. ఈరోజు నాయన లోకంలో రాజీ పడకుండా నీ కొరకు నిలబడే క్రైస్తవుల్ని, శద్రక మేషకు అభ్యర్థులు అంటే రోషము కలిగిన క్రైస్తవుల్ని సంఘానికి దయచేయండి ప్రభా. బందిపోటు యొక్క దొంగ తన దొంగ యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాడు, తన స్థితిని ఎరిగి నన్ను క్షమించు ప్రభా అని ఇప్పుడు అతను రక్షించిన. ఈరోజు అనేక మంది తమ స్థితి ఏమిటి ఎరగట్లేదు ప్రభా. తమ భక్తి జీవితంలో ఏ స్థాయిలో ఉన్నారో ఎరగలేని స్థితిలో ఉన్నారు, కొలమానము కొలుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. వారి స్థితిగతులు ఎరిగి పశ్చాత్తాపడి నీ సన్నిధికి వచ్చినట్లుగా, నీ రాజ్యం చేరినట్లుగా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.